హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఈరోజు వచ్చేసి మా మ్యారేజ్ డే అనమాట. ఈ రోజుతోటైతే 3 సంవత్సరాలు నిండిపోయి 4వ సంవత్సరం అయితే తరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మాది వచ్చేసి లవ్ మ్యారేజ్ అనమాట. ఇంకా మేమైతే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంకా ఇక్కడ ఇంతవరకు అయితే వచ్చామన్నమాట. మీకు తెలుస్తూనే ఉంటుంది కదా, వింటూనే ఉంటారు లవ్ మ్యారేజ్ అంటే ఎలా ఉంటుంది ఏంటనేది. ఇంకా సో మేమైతే ఇప్పుడు అవన్నీ వద్దులే కానండి, మేమైతే ఈరోజు మా మ్యారేజ్ డే అయితే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మాకు దగ్గరలో ఉన్న ఒక ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అక్కడ వచ్చేసి మా హస్బెండ్ తరపు మా మామయ్య వాళ్ళు అయితే పనిచేస్తున్నారనమాట. ఇంకా చూపిస్తాను చూడండి. ఇదే అనమాట ఫామ్ హౌస్ వచ్చేసి మొత్తం నీట్గా చాలా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే ఫామ్ హౌస్ వచ్చేసి చాలా బాగుంది. అంటే ఇది మనం బుక్ చేసుకొని పార్టీలు చేసుకోవడానికి అలాంటి ఫామ్ హౌస్ అయితే కాదంట ఫ్రెండ్స్. అంటే ఇది సీరియళ్ళు, అలాగే సినిమా ఏమన్నా మూవీసు, అలాగే ఇంకా వెబ్ సిరీస్, ఇంకా యాడ్స్ అలాంటివి జరిగే ఫామ్ హౌస్లు అనమాట. ఇవన్నీ వచ్చేసి ఇలాంటివి దగ్గర దగ్గర ఒకే చోట ఒక పెద్ద ఫామ్ హౌస్ ఒకటి ఉంది, ఇది ఒక చిన్నది, ఇంకొకటి అలాగ 4-5 ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే అక్కడ మా మామయ్య వాళ్ళు పని చేస్తున్నారు. ఇంక మేమైతే అక్కడికి వచ్చేసాము. చూడండి ఇదే అనమాట ఫామ్ హౌస్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి సోఫా సెట్లు ఉంటాయి అనమాట, దాని ఎదురుగా టీవీ. ఇంకా ఈవిడ వచ్చేసి ఈరోజు వంటలక్క సీరియల్ తెలుసు కదా ఫ్రెండ్స్, మా టీవీలో వస్తుంది. ఆ సీరియల్లో అయితే హీరోయిన్కి అలాగే సైడ్ క్యారెక్టర్ లోర్లకు అయితే హెయిర్ డ్రెస్సర్ అనమాట ఈవిడ. అయితే ఈరోజు మా మ్యారేజ్ డే కాబట్టి ఇంకా నేనైతే మా అత్తయ్య అయితే అడిగిందనమాట, మా అమ్మాయికి ఒకరికి హెయిర్ సెట్ చేయక్క అని అంటే సరేనమ్మ వేస్తాను అని చెప్పింది. వెంటనే వచ్చింది, ఇలా అలా దువ్వింది. ఒక 5 minutes కూడా పట్టలేదు ఫ్రెండ్స్, అంతే. ఎంత బాగా వేసిందంటే మీరే చూడండి. ఫైనల్ లుక్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా అయితే ఈ స్టైల్ అందరికీ తెలిసిందే, నేనే అన్నాను. ఎందుకంటే మరీ హెవీగా మనం అంటే ఎప్పుడూ వేసుకొని వాళ్ళు మరీ హెవీగా స్టైల్గా వేసుకున్నా కానీ కొంచెం బాగోదు కదా ఫ్రెండ్స్. అందుకే నేను ఈ స్టైల్ అప్పుడప్పుడు వేసుకుంటూనే ఉంటాను, కానీ మరీ ఇంత నీట్గా అయితే రాదు మనకి. ఇంకా నేనైతే ఈ అక్కని వేయమన్నాను, ఇదే ఈ అక్క నాకు నచ్చుతుంది అని చెప్పాను. సరేనమ్మా అంది. కానీ అడగంగానే వచ్చింది ఫ్రెండ్స్. చాలామంది కొంతమంది అయితే ఇగో ఇష్టలు ఉంటారు, అలాగే పొగరుబోతులు ఉంటారు. కొంతమంది మేము ఎందుకు వేయాలి, మేము వాళ్ళకే వేస్తాము, మేము ఇలాంటి వాళ్ళకి వెయ్యము అనేసి అంటారనమాట. కానీ ఈ అక్క అయితే లేదమ్మా ఖాళీగానే ఉన్నాను కదా వేస్తాను అని చెప్పిందనమాట. ఇంకా లోపల నుంచే మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఫామ్ హౌస్లో అయితే. ఇప్పుడు హెయిర్ది అయిపోయిన తర్వాత అయితే నేను చూపిస్తాను చూడండి. వీడియో మాత్రం పూర్తిగా వీడియో అయితే కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బయట గార్డెన్ అనమాట. ఇది మెయిన్ డోర్ అనమాట ఫామ్ హౌస్కి వచ్చేసి. ఇంట్రో ఇక్కడే ఇచ్చానమాట నేను. రాగానే మనకైతే మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట ఫ్రెండ్స్. చాలా బాగుంది. హాల్ అనమాట ఇది. అక్కడ వచ్చేసి డైనింగ్ సెట్ వచ్చింది. ఇదే ఇక్కడ ఇది ఒక రూమ్ అనమాట, బెడ్రూమ్ టైప్ ఇచ్చారు. అంటే వాళ్ళు రెడీ అవుతుంటారు కదా సీరియల్ వాళ్ళు. ఇంకా ఇక్కడేనమాట సోఫా సెట్. మీరు చూస్తూనే ఉంటారు సీరియళ్ళల్లో వచ్చేసి ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవటం, అలాగే టీవీ ముందు అలాంటివి ఉంటాయి కదా, ఇదనమాట. ఇక టీవీ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంత నీట్గా కట్టారంటే ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట. ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. దాని పక్కన ఒక రూమ్ కనిపిస్తుంది కదా అటు సైడ్, అది వచ్చేసి కిచెన్ అనమాట. మనకి సీరియల్లో చూపిస్తూనే ఉంటారు కదా ఫ్రెండ్స్ కిచెన్ అని. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న వాష్ బేసిన్ అయితే ఇచ్చారనమాట. దాని ఎదురుగా అద్దం అయితే ఇచ్చారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో క్లారిటీగా. ఇదొక చెట్టు మోడల్, ఇక్కడ మొత్తం మోడల్గా పెట్టారు ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే పైకి ఎక్కుదామో చూపిస్తాను చూడండి, పైన కూడా ఎలా ఉంది ఏంటి అనేది. సింపుల్గా అంటే నీట్గా ఉంది, అలాగే చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ అసలు మేమైతే ఇలాంటి ఫామ్ హౌస్లో మా మ్యారేజ్ డే జరుపుకుంటామని అయితే కల్లో కూడా అనుకోలేదు ఫ్రెండ్స్ అసలు. అది కాక ఇంకా నేను చెప్పాను కదా ఈరోజైతే సీరియల్ షూటింగ్ జరుగుతుందనమాట. వంటలక్క సీరియల్ అనేది జరుగుతుంది, కానీ ఇది ఈ ఫామ్ హౌస్లో కాదు, వేరే ఫామ్ హౌస్లో. అక్కడికి కూడా వెళ్ళాను, వాళ్ళతో ఫిక్స్ తీసుకున్నాను.
ఇంకా అదైతే మీకు పూర్తిగా చూపిస్తాను. ఇంకా చూడండి, వంటలక్క హీరోయిన్ వెన్నెల ఉంది కదా, తనతో కూడా నేను పిక్స్ తీసుకున్నాను. చాలా మంచిగా రెస్పాన్స్ అయ్యారనమాట మనతోటైతే. వాళ్ళు అంటే కొంచెం కూడా స్టైలిష్గా అలా లేకుండా చెప్పండి అమ్మా, సెల్ఫీ ఇవ్వండి మేడం అంటే ఓకే అమ్మా అని చెప్పి ఇచ్చారనమాట మాకైతే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ వాళ్ళని కలిసినందుకైతే. నేనైతే సీరియల్లో చూడటమే కానీ అలాంటి వాళ్ళని అయితే ఎప్పుడూ కలవలేదు. ఇంకా అదిగాక వెన్నెల క్యారెక్టర్ను ఇంకా మళ్ళీ నేను కనుక్కున్నాను అనమాట. కొన్ని డౌట్స్ ఉంటాయి కదా మనకి, 2 క్యారెక్టర్స్ నువ్వే చేస్తున్నావా అంటే లేదు నేను కాదు అని చెప్పింది ఫ్రెండ్స్. అంటే మరి ఎలా అంటే నేను తను ట్విన్స్ అని చెప్పింది ఫ్రెండ్స్. ఇంకా వైష్ణవి అలాగే వెన్నెల క్యారెక్టర్లు ఇద్దరు ఒకటి కాదు, అలాగే ఇద్దరు వచ్చేసి ట్విన్స్ అంట ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఆ సీరియల్ అక్కడ జరుగుతుంది, ఆ ఫామ్ హౌస్లో జరుగుతుంది అనమాట. అదే మీకు చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్తాను. కాకపోతే అక్కడ క్లిప్స్ అయితే తీసుకొని ఇవ్వలేదు, ఎందుకంటే సీరియల్ షూటింగ్ జరుగుతుంది కదా, తీయనీయలేదనమాట. ఇంకా సర్లే అని చెప్పి మామూలుగా పిక్సే తీసుకున్నాను. లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అందరూ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పైన వచ్చేసి. చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు. ఇంకెక్కడ వచ్చేసి మా పాప ఎంత హాయిగా ఆడుకుంటుందంటే, ఎందుకంటే ఏసీ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఫ్యాన్లు మొత్తం కూల్ అనమాట. మొత్తం అంటే టైల్స్ కింద అవన్నీ ఉన్నాయి కదా, చల్లగా ఉండేసరికి ఆడుకుంటుంది. ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ టైప్ అనమాట. అంటే అదే డ్రెస్ ఏరియా అంటారు కదా ఫ్రెండ్స్, మేకప్ వేసుకోవడానికి వాళ్ళకి, అలాగే అట్లా దాని ఎదురుగా కూర్చొని ఇంకా ఉండడానికి అనమాట. ఇవన్నీ బట్టలు పెట్టుకోవడానికి ఇవన్నీ ఇచ్చారనమాట, కబోర్డ్స్. సో చూడండి, ఇది పార్టీలు కూడా బుక్ చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా రావాలంటే రావచ్చు. ఇంకా మా మ్యారేజ్ డే కదా, మా అత్తయ్య వచ్చేసి బిర్యానీ చేసిందనమాట. ఇంకా సింపుల్గానే ఫ్రెండ్స్, ఏం లేదు అంత హెవీ ఏమీ లేదు. పార్టీ అంటే చిన్నగా ఒక కేక్ కట్ చేసుకున్నాము చికెన్ తోటి, ఇంకా బిర్యానీ చేసుకున్నాము అంతే. ఇంకా పలావ్ అయితే చేసిన తర్వాత చికెన్ కర్రీ వండిందనమాట మా అత్తయ్య, అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా ఉల్లిపాయ, అలాగే దాంట్లోకి పెరుగు చట్నీ నాకే అనమాట పెడుతుంది. నాకు చాలే, నేను అంత తినను అని చెప్తున్నాను. ఇంకా వెళ్ళగానే మాకు ఈ పనులే సరిపోయాయి ఫ్రెండ్స్. అసలు మేము అటు ఇటు తిరగడము అదంతా, అది కాక మా పాప ఉంది కదా, కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఇక్కడ వచ్చేసి టేస్ట్ చేసి చూపిస్తున్నాం అనమాట. ఇంకా చాలా బాగుంది. ఇదే అనమాట మా అత్తయ్య వాళ్ళ రూము. వాళ్ళకైతే 2 రూములు, అలాగే చిన్న కిచెన్, వాష్రూము అలా కట్టించారనమాట మేడం వాళ్ళు. చాలా బాగుంది ఫ్రెండ్స్. వీళ్ళ ఇల్లు కూడా మంచిగానే కట్టారు, చాలా నీట్గా ఉన్నాయి ఇల్లులు కూడా. అలాగే ఫామ్ హౌస్ అయితే ఎంత బాగుందో ఇల్లు కూడా అంతే బాగుందనమాట. వీళ్ళకు కూడా అంతే మంచిగా ఫెసిలిటీస్ చేశారనమాట, ఎక్కడ తగ్గకుండా అన్నట్లు. ఇంకా మా అత్తయ్య అలాగే వాళ్ళ అమ్మాయి అనమాట అక్కడ మంచం మీద పడుకుంది. అయితే మా పాప సుడిపడింది ఫ్రెండ్స్. అప్పటికే 1:30 అలా అవుతుంది. ఇంకా మేము అన్నం తింటున్నాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు పనిచేస్తున్నారనమాట ఈ ఫామ్ హౌస్లో. ఇది కూడా ఫామ్ హౌసే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పారిజాత ఫామ్ హౌస్ అని చెప్పి దీని నేమ్ అనమాట. ఇది వచ్చేసి ఎక్కడంటే గండిపేట దాటిన తర్వాత చిల్కు బాలాజీ టెంపుల్ ఉన్నది కదా ఫ్రెండ్స్, దాని సైడ్ లోపలికి వెళ్ళాలన్నమాట కొంచెం. ఇంకా అక్కడ అనమాట ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అలాగే చిన్న అద్దాల మేడల్లాగా కనిపిస్తున్నాయి కదా చిన్నవి, అవి వచ్చేసి రూమ్స్ అనమాట మనకి. దాంట్లో బెడ్రూము, టీవీ అలాగే ఉన్నాయన్నమాట, అన్నీ ఉన్నాయి. ఇంకా ఎవరన్నా రావాలి, ఇక్కడ ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా రావాలి నైట్ పార్టీ చేసుకోవాలనుకున్నా రావచ్చు అనమాట. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ ఇందాక చూపించిన ఫామ్ హౌస్లోనే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మా ఆయన అయితే జోకులు వేస్తున్నాడు అనమాట. నువ్వు సుఖంగా ఉంచి నన్ను సుఖంగా ఉంచు అంటున్నాడు అనమాట. అందుకే అలా నవ్వాము. ఇంకా ఫస్ట్ అయితే కేక్ కట్ చేసి నేను మా ఆయనకి తినిపించాను అనమాట. తర్వాత మా ఆయన నాకు తినిపించాడు. ఇంకా క్లిప్స్ అన్నీ ఉన్నాయో లేవో తెలియదులే కానీ వీడియో అలా చిన్నగా తీసుకున్నాం అనమాట. ఎప్పటికైనా గుర్తుకుంటాయి కదా, ఇంత మంచిగా ఎప్పుడు చేసుకోలేదని. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఇంకా నేనే మామూలుగా సింపుల్గా ఇంత మంచిగా చేసుకుంటున్నాం కదా అని చెప్పి గుర్తుకుంటాయిలే అని అలా దిగొస్తున్నట్టు చిన్న వీడియో ఒకటి తీయించుకున్నాను అనమాట.
ఆ నెక్ సెట్ అలాగే ఇయర్ రింగ్స్ ఇంకా పాపిడి బిళ్ళ అవైతే నేను బయట షాపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అక్కడైతే తీసుకున్నాను. ఇలా మామూలుగా కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట మేము. మా పెళ్లి రోజు అయితే ఇలా జరుపుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఫామ్ హౌస్లలో. ఎంత హ్యాపీగా ఉందంటే మాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే వంటలెక్క సీరియల్ వెన్నెల అయితే హీరోయిన్తో దిగాను అనమాట. చూడండి ఇంకా మీరు. ఇంకా కొత్తగా నటిస్తున్నారు కదా మన సౌందర్య క్యారెక్టర్ అని కార్తీక దీపంలో కార్తీక్ వాళ్ళ అమ్మ, తనతో కూడా అయితే నేను దిద్దామని ట్రై చేశాను ఫ్రెండ్స్. కాకపోతే తను కొత్త క్యారెక్టర్ అంట. ఇంకా ఇప్పుడే ఇవ్వనమ్మా, నేను నెక్స్ట్ కాస్ట్యూమ్ మార్చుకున్న తర్వాత రండి ఇస్తాను అని అన్నారు. కాకపోతే నేనే వెళ్ళలేదు ఫ్రెండ్స్, అప్పటికే మాకు చాలా టైం అయిపోయిందని 5:30 అలా అయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వచ్చేసామన్నమాట. సో ఇదే అనమాట ఈరోజు మా పెళ్లి రోజు వీడియో అయితే. ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళైతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజుతోటైతే మా లవ్ జర్నీ వచ్చేసి 5 years కంప్లీట్ అయిపోతుందన్నమాట. వీళ్ళు మా మామయ్య మా అత్తయ్య అనమాట. కేక్ తినిపిస్తున్నారు. మా అత్తయ్య వాళ్ళ చెల్లి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.